నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్కి సంబంధించి అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కూటమికి మేలు చేయబోతున్నాయా? 2028 ఎలక్షన్స్ నాటికి కూటమి నిజంగా ఒక మెరుగైన రిజల్ట్స్ ఏమైనా తీసుకొని రాబోతుందా? వాస్తవానికి చాలా వరకు చర్చ కూడా ఒకటి జరుగుతూ వస్తుంది. రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా వీడుతారా? ఎందుకంటే ప్రతి సమస్య కేంద్రానికి తీసుకెళ్ళి చెప్పడం కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక నేతలు ఎవరైతే ఉన్నారో ఎవరు సీఎం క్యాండిడేట్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్ నాయకులు అందరూ కూడా సీఎం క్యాండిడేట్లు అన్నట్టు మాట్లాడడం, వాళ్ళకి సంబంధించి ఈగో క్లాషెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో మాట్లాడుతున్నాం. సో అంతర్గత కుమ్ములాట వల్ల ఏదన్నా సరే అద్భుతాలు జరగబోతున్నాయి తెలంగాణలో అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. దాని నుంచి మీరేం చెప్తారు? అంటే మనం కాంగ్రెస్ విషయానికి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు లేకపోతే అది మనం ఆశ్చర్యపోవాల్సినమ్మో ఆ పార్టీలో ఏంటో సైలెంట్గా అందరూ కేడర్ అంతా ఎక్కడ విభేదాలు లేకుండా పని జరుగుతుంది అని అన్నప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సింది. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా వాళ్ళ ఆలోచన అదే. ఎంతసేపు ఏదైనా ఉంటే వాళ్ళు ఇంకా అప్పటి నుంచి ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఈ అంతర్గత కుమ్ములాటల మూలానే 6 నెలలకు ఒక సీఎం మారిపోయిన పరిస్థితులు, 3 నెలలు చేసిన ఇట్లా వాళ్ళకి సీఎంలు కూడా తరచూ మార్చడానికి కారణాలు కూడా ఈ అంతర్గత విభేదాలే. విభేదించబట్టే ప్రతిదానికి వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వటం ఏంటి. సెంట్రల్లో ఆ రోజున ఇందిరాగాంధీ గారు కూడా ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని నిలపలేకపోయారు కాబట్టి ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు తెలుగు వాళ్ళగా మనకు గుర్తింపు ఉండట్లేదు, మనం వాళ్ళ దగ్గర కీలుబొమ్మలం కాదు అనే ఒక ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన దానికి కూడా కారణం అదే. అలాంటిది వాళ్ళకి కుమ్ములాట్లు కామనే ఉంటుంది. అది కూడా కాకుండా రేవంత్ రెడ్డి గారి ప్లాట్ఫామ్ ఏది తెలుగుదేశం పార్టీ. సో ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆయన కొంతమంది క్యాడర్ని కూడా తీసుకెళ్ళటం మాట, కొంతమంది ఇప్పుడు సీతక్క గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది వెళ్ళిపోయిన మాట వాస్తవమే. సరే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని కూడా ఆయన నమ్మి వెళ్ళిన వాళ్ళగా ఆయన కూడా వాళ్ళకి ఎంతో ఒకటి మంచి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒక లీడర్ నమ్ముకొని వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద కూడా ఉంటుంది. కాబట్టి సరే ఆయన క్యాడర్ ఏదైతే ఉందో దానికి ఆయన సపోర్ట్ చేసుకుంటూ పార్టీకి కూడా గట్టి వాయిస్ ఆయనది ప్రజల్లోకి వెళ్ళింది అనేది క్లియర్ కట్గా తెలంగాణలో కాంగ్రెస్ బాణీని ఏదైనా వినిపించగలిగారంటే తర్వాత రేవంత్ రెడ్డి గారే వినిపించారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారు, రోసయ్య గారు లాంటి వాళ్ళు ఇదంతా జాయింట్ స్టేట్ పోయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆ స్థాయిలో ప్రజల్ని ప్రభావితం చేసిన నాయకుడు కాంగ్రెస్లో లేరనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఏ ఎన్నికల్లో కూడా అంత సక్సెస్ఫుల్గా రాణించలేదు కాబట్టి. అంటే వాళ్ళు తప్పుగా అనటం కాదు కానివ్వండి, ఒక మాట ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి కుమ్ములాటల వల్ల ఇదంతా జరిగిందని చెప్పి అంటుంటారు. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అంతర్గత కుమ్ములాట అనేది ఎప్పుడూనే ఉంటూనే ఉంటుంది. దాన్ని అధిగమించే నాయకుడు కావాలి. ఇప్పుడు ఈరోజు కొత్తగా వచ్చిన పార్టీ ఏం కాదు అది. గతం నుంచి కూడా అంతర్గత కుమ్ములాట్లు ఉంటున్నాయి. సరే రాజకీయాలంటేనే చిన్న చితక ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రాజకీయాలు అన్ని పార్టీల్లో కూడా ఉండొచ్చు. కానీ ఒక నాయకుడు కంట్రోలింగ్ ఉంటుంది. అది అక్కడ వచ్చి వెళ్ళేటప్పటికి రాహుల్ గాంధీ గారి ఇది ఎక్కువ. అంటే ప్రతి చిన్న విషయాల్లో వాళ్ళు కూడా ఎంటర్ అవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ ఒక అధినాయకులు ఉంటారు, వాళ్ళని పిసిసి అధ్యక్షులు ఉంటారు, ఒక సీఎం ఉన్నారు, వాళ్ళ కనసాయిగల్లో జరిగిపోతే ఇక్కడికే సార్ట్ అవుట్ అవుతుంది. దానికి అనుగుణంగా ఒక సిస్టమ్కి అనుగుణంగా పని జరుగుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళు ఢిల్లీ వరకే వెళ్తారు, అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళకి ఇది వస్తుంది. సో ఆర్డర్స్ వస్తాయి. సో దాంతో ఏమైపోతుంది, ఇక్కడ నువ్వు చెప్తే నేను వినేదేంటి అన్నట్టు ఉంటారు. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు చెప్పినా వినరు, సీఎం చెప్పినా వినరు వాళ్ళ పార్టీలో. ఎందుకు ఉంటుంది అది, ఇంకా అధిష్టానం వేరే అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. కానీ అధికారం రావటానికి ఎవరి ప్రయత్నం ఉంటుంది? రాహుల్ గాంధీ గారిని చూసి ఓటు వేస్తారంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు అనేది ఉండేది ఇది వరకు. ఇప్పుడు అది కూడా తగ్గిపోవటం జరిగింది. ఇప్పుడు ఆ స్థాయిలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది మనం చెప్పలేం. లోకల్గా ఇప్పుడు రేవంత్ గారి ఇమేజ్ కూడా పెరిగింది కాబట్టి, అంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడే ఆయన ఇమేజ్ ఉండింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఒక పార్టీకి ఆయన సీఎం అవుతాడని అనుకున్నప్పుడు ఇంకొంచెం ఇమేజ్ పెరగటం కానివ్వండి, ఆయన వాయిస్ అంటే కేసీఆర్ గారి మాటల ఇది ఉంది కదా, ఆయన ఏదైతే మాటలు చెప్పి కన్విన్స్ చేసేటట్టు, అంటే అబద్ధాలైనా కూడా కేసీఆర్ గారు దాన్ని నమ్మబలికేటట్టు మాట్లాడతాడు. అంటే చెయ్యరు, ఆ పని చేయరు. కానీ నేను మళ్ళీ వచ్చినా చేస్తానని అంటాడు, నేను చేసేసానని కూడా చెప్తాడు. మళ్ళీ ఈరోజు ఒకళ్ళని తిట్టాడు, రేపు వాళ్ళనే పొగుడుతాడు. ఆయన క్వశ్చన్ చేసేదానికి కూడా ఎవరికి అవకాశం కూడా ఇవ్వడు. నువ్వు నిన్నేగా వాళ్ళని తిట్టావు, మళ్ళీ ఈరోజు ఎందుకు పొగుడుతున్నావు అంటే దానికి అవకాశం కూడా ఇవ్వడు.
దాన్నంతా కౌంటర్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు తెలంగాణలో అని ఒక కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయిలో కలిగిన నాయకుడు రేవంత్ రెడ్డి గారే. సో అది కాదనలేని సత్యం. సరే ఆ రకంగా ఉన్నప్పుడు ఈ రోజుకి ఈ రోజు అయినా సరే రేపు పొద్దున కాంగ్రెస్ ఉంటుందా ఉండదా అధికారంలోకి వస్తుందా నెక్స్ట్ ఎలక్షన్లో అని అన్నా కూడా అండి అది దానికి కూడా కష్టమైన కొన్ని మైనస్లు. ఎందుకంటే వాళ్ళల్లో అదే అంటారు కదా, ఒక బావిలో కప్పల్లాగా ఒకళ్ళు పైకి ఎక్కుతుంటే ఒకళ్ళు లాగేసుకుంటా వాళ్ళ అంతర్గత కుమ్ములాట్లోనే వాళ్ళకి నష్టం అనేది జరుగుతుంది. అది కూడా కాకుండా రేవంత్ రెడ్డి గారికి చాలా ఆప్షన్స్ కూడా వస్తున్నాయి. వేరే పార్టీలు కూడా ఆయన్ని ఇన్వైట్ చేయటం అనేది జరుగుతూనే ఉంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, వాస్తవానికి కాంగ్రెస్ నేతల కన్నా కొంత జూనియర్ అయినా సరే రేవంత్ రెడ్డి గారు సీనియర్స్ అందరినీ కూడా కలుపుకొని పోవడంలో ఆయన చాలా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్కి సంబంధించిన అధిష్టానం అంటే నిజంగా చాలా కష్టపడితే కానీ పోరాడితే కానీ అది రాలేదని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అంత కష్టపడి ఉన్నటువంటి సీనియర్స్ అందరినీ కూడా పూర్తిగా ఒక్కటిగా చేసి తీసుకెళ్ళడం అనేది చాలా గ్రేట్. కానీ ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చూస్తున్నాం మనం. అటు బీఆర్ఎస్ కావచ్చు లేదా కవిత కావచ్చు, వీళ్ళే కాకుండా సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కొద్ది సపోర్ట్గా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడడం కూడా కొంత బాధ కలిగించింది రేవంత్ రెడ్డి గారిని అని చెప్పేసి అంటుంటారు. మీరేమంటారు? ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అంటే ఆ పార్టీలలో మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీల్లో కూడా ఓన్లీ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. ఇంకా వేరే మినిస్టర్స్ కానీ ఎవరిని కూడా మీరు చూడండి, ఎక్కడా కూడా వాళ్ళని కనిపెరు, వాళ్ళని టార్గెట్ చేయట్లేదు కూడా. ఓన్లీ రేవంత్ రెడ్డి గారే కనపడుతున్నారు. మీరు చెప్పినట్టు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, ఇంకా ఎవరైనా ఇక్కడ ఏదైనా మాట్లాడినా కూడా మీరు మొన్న మాట్లాడిన జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా సరే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. సొంత పార్టీలో కూడా మీరు ఒకటైపోయారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులు తప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఏపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాడు, అరెస్టులు చేపిస్తున్నాడు, ఇలాంటివి కూడా వింటున్నాం మనం. అంటే వింటున్నాము అని కాదు కానివ్వండి, కొంచెం ఆ జర్నలిస్టులకి లాజిక్గా, అంటే నేను అనేది అందరు జర్నలిస్టులు కాదు, కొంతమందిని, ఆ కొంతమంది జర్నలిస్టులకైనా సరే అండి ఒక లాజిక్గా ఆలోచించాలి. వాళ్ళు మాట్లాడే మాటలో ఎక్కడైనా వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళు మాట్లాడే మాట ఏం మాట్లాడుతున్నాం అనేది. ఆయన అసలు మనం చూసుకుంటే ఆ జర్నలిస్టులలో కొంతమంది సీనియర్లు ఉన్నారు, కొంతమంది అసలు జర్నలిస్టులే కాదు, ఏదో జర్నలిస్టులు ముసుగులో వచ్చి అక్కడ మాట్లాడి వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ కూడా మాట్లాడటంలో ఒక అర్థవంతమైన ఎక్కడ కూడా వాళ్ళలో ఒక చర్చ కూడా నడవదు. ఎప్పుడూ కూడా బూతులు మాట్లాడే చర్చ తప్ప. సరే ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ ఎవరు సమాధానం చెప్పగలుగుతారంటే రేవంత్ రెడ్డి గారే అనాలి. ఎందుకంటే ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులుగా వాళ్ళని గుర్తించారు. అందరూ మాట్లాడేది పెయిడే, వాళ్ళని హైర్ చేయబట్టి. ఎందుకంటే జర్నలిజం అనేది ప్రజలకి ఏదైతే నిజాలు ఉన్నాయో తెలియపరచాల్సిన బాధ్యత జర్నలిస్టులకు ఉంటుంది. కానీ వాళ్ళు చేసింది అది కాదు కదా. సో వాళ్ళు ఒక పార్టీకి కొమ్ము కాస్తా, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తా మాట్లాడిన మాటలు. ఎందుకంటే ఇప్పుడు అధికారం కోల్పోయారు, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం నడుస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, రేవంత్ రెడ్డి గారు కూడా ఆ దిశగా వెళ్తున్నారు. ఎవరిని ఏది మాట్లాడకుండా, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టకుండా కూడా ఉంది. అలాంటిది ఓన్లీ కేసీఆర్ గారు ఉంటేనే ప్రాంతీయ విభేదాలు ఉండవు, మిగతా వాళ్ళు ఉంటే ఏదో వచ్చాడు దోసుకొని వెళ్ళిపోతారు అనే రేంజ్లో ఇప్పుడు కొంతమంది జర్నలిస్టులను పెట్టి మాట్లాడిస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు అనేది తెలంగాణ ప్రజలే ఖండిస్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారికి అది ఖండించాల్సిన అవసరం లేదు. ప్రజల్లో నుంచి వచ్చిన వ్యతిరేకతని ఎవరు కాదనలేరు, అదే మెయిన్ కదా. ప్రజలే దాన్ని ఏదైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో దాని మూలాన ఆ ప్రాబ్లం లేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి గారిని ఈ అంతర్గత కుమ్ములాట్ల మూలాన దింపేయాలని కూడా ఒక ప్లాన్ కూడా నడవచ్చు. దింపాలని నడిచినా కూడా అండి గవర్నమెంట్ అనేది పడిపోతుంది. వాళ్ళేమీ చాలా స్థిరంగా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కాదు. ఓ 15 మంది పక్కకు వచ్చారంటే గవర్నమెంట్ పడిపోవటమే. సో రేవంత్ రెడ్డి కానీ అంటే అక్కడ ఉన్న సీనియర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు అందరూ కూడా ఆలోచించేది అదే. ఎందుకు ఇప్పటికిప్పుడు ఇలా అంతర్గత కుమ్ములాట్లో మనం కొంతమంది విభేదించి మనం వెళ్తే రేపు పొద్దున ఇంకా 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండేదాన్ని మన చేతులతో మనం కూలగొట్టుకోవటం మూలన వేస్టే కదా అనేది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని పక్కకు జరిపిన వెంటనే ఆయన అయితే ఆ పార్టీలో కొనసాగుతారని అయితే అనుకోవట్లా, వేరే వెళ్ళిపోతారు. అలా వెళ్లకుండా ఉండాలంటే ఆయన సీఎం స్థాయిలో ఆయన కూర్చోపెట్టాల్సిందే, ఉండాల్సిందే. అది రాహుల్ గాంధీ గారికే కావచ్చు, ఇంకొంతమంది సీనియర్ నాయకులకే కావచ్చు, ఇదంతా అవగాహన ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి జోలికైతే వెళ్లకుండా, ఆయన దింపాలి అనే ఆలోచన అయితే లేకుండా సో ఇలాగే నడిపిస్తూనే ఉంటారు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట్లు ఏవైతే ఉన్నాయో అది కూటమికి మేలు చేయబోతున్నాయంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సో చూద్దామని ఏం జరగబోతుందో. నమస్తే.